నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు ఎటువంటి కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 11 నుండి నిరవధిక సమ్మె. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. ప్రభుత్వం రైతులకు ఎటువంటి కొరత లేకుండా విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వర్షాలు కూడా ప్రారంభమైనందున ప్రభుత్వం అందించే సహకారంతో రైతుల లాభసాటిగా వ్యవసాయాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి తెలిపారు. వర్షాలు గత 3-4 రోజుల నుంచి బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రైతాంగానికి ఎటువంటి లోటు లేకుండా, వర్షం ఒకటే లోటు ఉంది. ఆ వర్షం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో వర్షాభావం పరిస్థితుల నుంచి అధిగమించడానికి వర్షాలు, వాయుగుండం ప్రభావం కానీ, ఋతుపవనాల ప్రభావం కానీ మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. దానికి విత్తనాలు కానీ, ఎరువులు కానీ కొరత లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం రైతుకు ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలనో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. విత్తనాలు, ఎరువుల్ని పూర్తి స్థాయిలో అందుబాటులో కూడా ఉంచడం జరిగింది. కనుక రైతాంగం కూడా వ్యవసాయం మీద దృష్టి పెట్టి, వ్యవసాయం ఏది లాభసాటిగా ఉంది, హార్టికల్చర్ లాభంగా ఉంటే హార్టికల్చర్, సెరికల్చర్ లాభం ఉంటే సెరికల్చర్ వైపు, అదేవిధంగా లైవ్ స్టాక్, కోళ్ల పరిశ్రమ కానీ, షీప్ పరిశ్రమ కానీ ఏది బాగుంటే అటు రైతాంగం కూడా ఆలోచన చేసి లాభసాటిగా ఉండేటువంటి వ్యవసాయం పట్ల రైతులు కూడా ఆసక్తి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని, సబ్సిడీని రైతులు అందుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను కోరుతా ఉన్నాను. జనవరి నుంచి మార్చి వరకు కూడా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 నిమిషాల్లో రైతు కోసం, రైతు సంక్షేమం కోసం, రైతుకి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం, రైతు పక్షపాతిగా ఉండటం కోసం ఈ ప్రభుత్వం ఏ నిర్ణయాన్నైనా రైతుకు అనుకూలంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దానికి ఉదాహరణ నిన్న జనవరి టు మార్చి లోపల కట్టినటువంటి రైతాంగానికి, రెన్యూల్ చేసినటువంటి రైతాంగానికి కూడా రుణమాఫీ పథకాన్ని వర్తించేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగానే 2 నిమిషాల్లో అది కూడా ఇచ్చేద్దాం, రైతు రుణమాఫీ పథకంలోకి వర్తింపజేసేటువంటి విధంగా అసెంబ్లీలో ప్రకటించమని ఇమ్మీడియట్గా కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర రైతుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏ విధాన నిర్ణయాలనైనా రూపకల్పన చేసి రైతుకు వ్యవసాయం లాభసాటిగా చేయటమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని 1,50,000 రూపాయల లోపు అన్ని రకాల రుణాలు ఒక రైతుకి 1,50,000 రూపాయల లోపు రుణమాఫీ పథకం కింద వర్తింప చేయబడతా ఉంది. రుణాలు ఇవ్వటం లేదు అంటే వాళ్ళకి రీషెడ్యూల్ చేసినటువంటి వాటికి ఇస్తున్నారు. రీషెడ్యూల్ చేయాల్సినటువంటి వాటికి ప్రభుత్వం ఇప్పించేటువంటి ఏర్పాట్లో ఉంది. తప్పకుండా ఇప్పించే ఏర్పాట్లు చేస్తాము. రీషెడ్యూల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానప్పుడు తప్పకుండా రైతులకు ఏ విధంగా రుణ సౌకర్యం, ఖరీఫ్లో, రబీలో 56,000 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా 56,000 కోట్లు జాతీయ బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా కానీ ప్రభుత్వం మీద ఉంది, బ్యాంకుల మీద కూడా ఉంది. కనుక తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తోటి మాట్లాడుతున్నారు. తప్పకుండా ఆ వెసులుబాటు రైతాంగాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత కూడా బ్యాంకుల మీద కూడా ఉంది. దేశ అభివృద్ధికి మార్గనిర్దేశకంగా ఉన్న ప్రణాళిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశంలో భిన్న మతాల వారు జీవనం కొనసాగిస్తున్నారని, ఇటువంటి చోట మతపరమైన భావజాలాన్ని పెంపొందించడానికి ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని పురిగొల్పడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రణాళిక సంఘం
భారతదేశాన్ని బూర్జువా పార్టీలు ఎన్ని తప్పిదాలు చేసినా ఒక ప్రణాళిక విధానం అనేటువంటిది మన దేశ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. ఆనాడు సోవియట్ యూనియన్ నేపథ్యంలో ప్రణాళిక సంఘం ఏర్పడిందని నరేంద్ర మోడీ గారు దాన్ని రద్దు చేయడానికి సిద్ధపడితే ప్రపంచంలో ఏ దేశాలలో అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన నమూనా వచ్చినా ఆ నమూనాని ఉపయోగించుకొని భారతదేశానికి వర్తింపజేసుకుంటే అది మేలు జరుగుతుంది తప్ప దాన్ని నష్టకరమైన విషయంగా భావించి రద్దు చేస్తే అది తప్పు. ప్రత్యామ్నాయ వ్యవస్థని రూపకల్పన చేయకుండా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ప్రజలారా మీరు చెప్పండి అని చెప్పేది మొసలి కన్నూరు కార్చడం అది సరైంది కాదు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 11 నుండి నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. దీనిపై రాష్ట్ర కమిటీ నుండి తమకు ఆదేశాలు అందాయని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరారు. ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలన్నారు. రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవ గారి హామీ మేరకు మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ విరమించి వాయిదా వేసుకున్నాము. 2వ తారీఖు నుంచి ఒక సమ్మె నోటీస్ ద్వారా ఆర్టీసీ కార్యక్రమం సమస్యల పరిష్కారం కోసం 20వ తారీఖు వరకు మాకు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మేము ఆగున్నాం. అయితే ఈ నెల 18వ తారీఖు నుంచి 20 ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికులకు కానీ ఆర్టీసీ కానీ ఏమాత్రం రూపాయి కూడా ప్రయోజనం పెట్టినటువంటి గవర్నమెంట్ వైఖరి చూసిన తర్వాత ఈ నెల 20వ తారీఖున మా రాష్ట్ర కమిటీ వచ్చే నెల 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నది. అదేవిధంగా ఈ రోజున సమ్మె సందర్భించి వాల్ పోస్ట్ రిలీజ్ చేశాము. ముఖ్యంగా ప్రభుత్వం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ పట్ల ప్రభుత్వ వైఖరి అనేది ఇంతవరకు స్పష్టం కాలేదు. మరి రోజుకి 2.5 కోట్ల రూపాయలు నష్టం వచ్చే క్రమంలో ఆర్టీసీ కార్మికుడు యొక్క సీసెస్ కానివ్వండి, పిఎఫ్, ఎస్ఆర్పిఎస్, ఎస్పీట్ లాంటి సంక్షేమ పథకాలు సొమ్మేటువంటి 2,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వాలు మేనేజ్మెంట్ వాడుకొని ఆ సొమ్ముని కనీసం మాకు కార్మికులు ఏదన్నా కానీ ఫీజులు కట్టుకోవాలని కూడా లోన్ పెట్టుకోవాలంటే దగ్గర 30 నుంచి 40 వేలు పెండింగ్ అప్లికేషన్ ఉంటా ఉన్నాయి. అదేవిధంగా జర్నలిస్టులకి ఫ్రీడమ్ ఫైట్స్ లాంటి రాయితీలుగా లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజా రవాణా వ్యవస్థని మీరంతా కూడా రక్షించుకోవడం కోసం మీకు సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. గత పాలకులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులు దారి మళ్లించి తమ స్వప్రయోజనాల కోసం ఖర్చు చేసి ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేశాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నేడు స్థానిక బరాడిపేటలోని సహకార బ్యాంకులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కూర్చోవటం నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం. అలాగే మన అగ్రికల్చర్ ఫలాత్మ సేవా సంస్థలుగా తయారైతే ఈ 2-3 వాక్యాలతోటి వ్యాపారం చేస్తున్నాడు మా సెక్రటరీ. నేను కొత్తగా ప్రెసిడెంట్ బ్యాంకులు తగులేయటారు కానీ కుర్చీ లేకపోయినా అంటున్నారు మనకి. ఇప్పుడు అందరూ కూడా మన సేవింగ్ సెంటర్ డబ్బులు పెట్టాను. అది ఇక్కడ పెట్టి ఎవరు మాట్లాడినా మన జిల్లా మొత్తానికి ఆయన ఒక్కడే, మొత్తం అన్ని బ్యాంకులకి ఆయనే అధికారి. ఆ వర్గాలకి సంబంధించినటువంటి కార్పొరేషన్స్, ఆ కార్పొరేషన్స్ ద్వారా ఈ బ్యాంకు ద్వారా ఈ మన బ్యాంకు కార్పొరేషన్స్ కలిసి బడుగు బలహీన వర్గాలకి లోన్లు మంజూరు చేయడంలో కానీ, వాళ్ళకు చేయూతలు ఇవ్వడంలో కానీ, సబ్సిడీ ఇవ్వడంలో కానీ మీరు ముందుకు రావాలని చెప్పారు. చాలా సంతోషం. చాలా అది నేను తప్పకుండా ఇది మన ప్రభుత్వమే చేయగలదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అనేది సాధ్యమని నేను చెప్పగలను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను స్టాటిస్టిక్స్ చూశాను. గత 10 సంవత్సరాల గణాంకాలు చూస్తే
షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ట్రైబల్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత, ఆల్మోస్ట్ ఆ 2 కార్పొరేషన్స్ కూడా మూసివేసుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి. ఎంత దుర్మార్గం అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధుల్ని దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా అనేక ప్రాజెక్టులకు మళ్లించి ఆ ప్రాజెక్టులో చేసినటువంటి అవినీతిని చూస్తుంటే ఎంత ఘోరం అంటే, ఎంత నేరం అంటే, మరి ప్రజాకోర్టులో ఉరివేయటమే కాదు, ప్రజాకోర్టులోనే కాకుండా వీధుల్లో కూడా ఉరిదీయాల్సినటువంటి అంత ఘోరమైనటువంటి నేరాలు గత ప్రభుత్వాలు చేశాయి. పేద ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డబ్బు, వాళ్ళ అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించినటువంటి డబ్బు ఎస్సీ ఎస్టీ సప్లాన్లో వేలాది కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనేక రకాలుగా వాళ్ళు దారి మళ్లించి అవినీతి చేసి దొంగలు, దోపిడీదారులు, స్మగ్లర్లు, కబ్జాకోరులు, అవినీతి పరులు మొత్తం ప్రజా సంపద మొత్తం దోచుకోవడమే కాకుండా దళిత బలహీన వర్గాల సంపదను కూడా, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా, అభివృద్ధిని కూడా అడ్డుకుని వాళ్ళను కూడా దగా చేసి మోసం చేసినటువంటి చరిత్ర గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని. అందుకే గత 10 సంవత్సరాల పరిపాలనలో దగాపడ్డ పరిపాలన అన్నాం, దోపిడీ పరిపాలన అన్నాం, చీకటి దశాబ్దం అన్నాము, అవినీతి దశాబ్దం అని కూడా మేము అనేక రకాలుగా అసెంబ్లీలో చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. QTV న్యూస్ లో ఇప్పుడు విరామం.